అన్ని పనులు పూర్తి చేస్తాం. అక్కడి నుంచి ఏ రోజు వర్షాలు బాగా పడితే పోలవరంలో జలకళ వస్తానే ఇనాగరేషన్ చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. ఇది రాష్ట్రానికి ఒక శుభ ప్రారంభం, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఇది ప్రజల యొక్క చిరకాల వాంఛ, దశాబ్దాలుగా కోరిక. ఆ కోరిక రాబోయే మార్చికి పూర్తవుతుంది. అక్కడి నుంచి ఫేజ్ 2కి వెళ్తాం. కాబట్టి మీకు అందరికి కూడా ఎప్పటికప్పుడు ఇప్పటి నుంచి ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ ఉంది. ఎప్పటికప్పుడు మీకు రిలీజ్ చేస్తాం. మళ్ళా నేను ఎప్పటికప్పుడు చెప్తాం. మొన్నే మీరు చూశారు, హంద్రీనేవా చివరి వరకు తీసుకెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనకాపల్లి వరకు తీసుకెళ్ళి నెక్స్ట్ ఇయర్కు విశాఖపట్నానికి తీసుకెళ్తాం. ఆ తర్వాత వంశధార కనెక్ట్ చేస్తాం. అదే సమయంలో ఈ సంవత్సరమే సెప్టెంబర్ 1వ తారీఖున శ్రీశైలం నీళ్లు వస్తానే వెలుగొండ ప్రాజెక్టు కూడా ప్రారంభిస్తాం. నేనే లాంగ్ బ్యాక్ 95-96 ఆ ప్రాంతంలో ఫౌండేషన్ వేశాను. మళ్ళీ చాలా ఇబ్బందులు ఒడిదుడుకులు వచ్చాయి ఆ ప్రాజెక్టుకి. ఈ సంవత్సరం మనం ఏ విధంగా ఉంటారంటే వ్యక్తుల యొక్క ప్రవర్తన ప్రాజెక్టు పూర్తిగా మునిపే జాతికి అంకితం చేశారు. అక్కడ పోయి చూస్తే ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇప్పుడు దగ్గర 2,500-3,000 కోట్లు ఖర్చు పెట్టి ఫేజ్ 1 పూర్తి చేసే పరిస్థితి వచ్చాం. టనల్ 2లో మెషిన్ కూడా ఇరక్కపోయింది. అక్కడి నుంచి టనల్ 1 కూడా పనిచేసే పరిస్థితి లేదు. ఆ మెషిన్ కూడా తీయకుండా ప్రజలను మభ్యపెట్టి ఇనాగరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా అన్ని విధాల ప్రెషర్ పెట్టాం, కంప్లీట్ చేస్తున్నాం. తొందరలోనే సెప్టెంబర్ 1న జాతికి అంకితం చేస్తాం. ఇది ఇంకొక పక్కన 36 ప్రాజెక్టులు. 36 ప్రాజెక్టులు కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని అన్ని జిల్లాల్లో 3 ఇయర్స్లో డేట్ వైజ్ ఓపెనింగ్ డేట్ ఇచ్చాను. అవన్నీ తయారు చేస్తున్నాం. ఫండ్స్ టైప్ చేస్తాం, పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటి నుంచి ఇంకొక పక్కన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవి కూడా మొత్తం ఆటకెక్కిచ్చారు. ఐడిసి మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ దాన్ని కూడా గందరగోళం చేశారు. ఈరోజు మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా ప్రభుత్వం మళ్ళా రెక్టిఫై చేసి అవసరమైతే అవుట్సోర్సింగ్ ఏజెన్సీని పెట్టి ప్రాపర్గా నీళ్లు సరఫరా చేస్తే దగ్గర 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. అలాంటిది ఏ కొద్దో పనిచేసి మిగిలినట్టు ఏవి పని చేయకుండా మొరాయించే పరిస్థితికి వచ్చాయి. అవి కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. మామూలుగా రైతులు ఏ విధంగా అయితే వాటర్ సెస్ కడతారో అదేవిధంగా కడితే మిగిలింది ప్రభుత్వం ఇచ్చి సుజావుగా అందరికి నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. రైతులందరూ ఒకటే, అందరికి యూనిఫామ్ పాలసీ ఉంటుంది. ఇది బ్రీఫ్గా మీకు చెప్పడానికి పిలిచాను.